అందరికీ నమస్కారం. అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్లో జాబ్కి సంబంధించిన కెరీర్కి సంబంధించిన అనేక వీడియోలు చేయటం జరుగుతుంది. అదేవిధంగా మరి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయులు ఉద్యోగులకు సంబంధించిన సర్వీస్ మ్యాటర్స్ మీద సంబంధించి కూడా వీడియోలు చేయటం జరుగుతుంది. మరియు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సైన్స్ ప్రాజెక్ట్స్, సైన్స్ ప్రయోగాలు కూడా ఈ అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్లో చేయటం జరుగుతుంది. ఆదరిస్తున్న అందరికి కూడా నా కృతజ్ఞతలు. మరి ఈరోజు చేయబోయే వీడియో అమరావతి టీచర్.com అనే వెబ్సైట్లో ఉంది. ఇదేంటంటే సెలక్షన్ ఆఫ్ స్కూల్స్ అండర్ బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ ఫస్ట్ క్లాస్ అండ్ 5th క్లాస్. అంటే 1వ తరగతి 5వ తరగతి విద్యార్థులను కొన్ని ప్రైవేటు యాజమాన్యాల్లో ఉన్న, అంటే ప్రముఖ యాజమాన్యాల్లో ఉన్న పాఠశాలలో చేర్చడానికి ఇది బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ BAS స్కీమ్ అని ఏపీ గవర్నమెంట్ వాళ్ళు ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించిన 20% ఫీజు అనేది గవర్నమెంట్ పే చేస్తుంది, మిగతావి స్టూడెంట్స్ అనే వాళ్ళు పే చేయాలి. ఇది SC ST విద్యార్థులకు మాత్రమే ఈ స్కీమ్ అనేది అమల్లో ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలు అమరావతి టీచర్.com అనే వెబ్సైట్లో ఉన్నాయి. ఇక్కడ మనకి షెడ్యూల్ ఇచ్చారు. 1వ తరగతి విద్యార్థులకి అప్లై చేసిన వాళ్ళలో లాటరీ సిస్టమ్ ద్వారా సెలెక్ట్ చేస్తారు. అండ్ ఇవన్నీ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. జ్ఞానభూమి అనే ఒక వెబ్సైట్ ఉంటుంది ఏపీ గవర్నమెంట్ వాళ్ళది, దానిలో అప్లై చేయాలి. అదే 5th క్లాస్ స్టూడెంట్స్కి ఒక చిన్న ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తే దాంట్లో ఉన్న మెరిట్ ప్రకారం ఇవి సెలక్షన్స్ అనేవి ఉంటాయి. ఇవి సెలక్షన్స్ జూన్ 10వ తారీఖు ఉదయం 10 గంటలకి జరుగుతాయి. ఫస్ట్ క్లాస్ వాళ్ళకి లాటరీ సిస్టమ్ ద్వారా అప్లై చేసిన వాళ్ళలో అప్లై చేయడానికి మే 31 నుంచి జూన్ 8 వరకు టైం ఉంది. ఫస్ట్ క్లాస్ వాళ్ళు లాటరీ తీయడానికి జూన్ 11వ తారీఖు లాటరీ తీస్తారు. స్టూడెంట్ సెలక్షన్స్ అడ్మిషన్స్ జూన్ 12వ తారీఖు అడ్మిషన్స్ అనేవి డిక్లేర్ చేస్తారు. అదేవిధంగా 5వ తరగతి విద్యార్థులకు మే 31 నుండి జూన్ 8 వరకు అప్లై చేసుకోవచ్చు. జ్ఞానభూమి అనే వెబ్సైట్ ద్వారా అప్లై చేయొచ్చు. దీనికి హాల్ టికెట్ ఇష్యూ అనేది జూన్ 7వ తారీఖు ఇష్యూ చేస్తారు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ జూన్ 10, డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ జూన్ 13, సెలక్షన్ డేటు జూన్ 15, రిపోర్ట్ అంటే ఆ స్కూల్లో రిపోర్ట్ చేయాల్సింది జూన్ 18 కల్లా రిపోర్ట్ చేయాలి. ఇప్పుడు దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ ఫర్ మోర్ డీటెయిల్స్ క్లిక్ హియర్ డౌన్లోడ్ అని ఉంది. దీంట్లో మనకి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ SWD వాళ్ళు నోటిఫికేషను ఇచ్చి ఉన్నారు. ఈ నోటిఫికేషన్లో ఉన్న వివరాలన్నీ అబ్జర్వ్ చేసి SC ST విద్యార్థులు అందరూ కూడా వీళ్ళకి కావాల్సిన స్కూల్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అంటే అన్ని జిల్లాలకు సంబంధించిన సెలక్షన్ లిస్ట్ కూడా వీళ్ళు ఇక్కడ ఇచ్చారు, అది ఇక్కడ ఉంటుంది. బెస్ట్ అవైలబుల్ స్కూల్ BAS వెబ్సైట్ ఇది. ఈ వెబ్సైట్ని మనం ఓపెన్ చేద్దాం. ఇది apgpset.apcfss.in BAS బెస్ట్ అవైలబుల్ స్కూల్ అనేది ఈ వెబ్సైట్ ఇది. ఈ వెబ్సైట్లోకి వెళ్తే మనకి స్కూల్స్ లిస్టు, అంటే ఏ జిల్లాలో ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి బెస్ట్ అవైలబుల్ స్కూల్ కింద, అవి మనకి దగ్గరలో ఉన్న ఫస్ట్ క్లాస్ విద్యార్థులు, 5th క్లాస్ విద్యార్థులు, వీళ్ళు SC ST విద్యార్థులు జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అప్లై ఆన్లైన్, అంటే ఆన్లైన్లో అప్లై చేయడానికి ఇది ఒక అప్లికేషన్ అనేది ఇచ్చారు. BAS అప్లికేషన్ ఫామ్ 2018-19 ఇది అప్లికేషన్. ఈ అప్లికేషను ఒకసారి ఫిలప్ చేస్తే తర్వాత మాడిఫికేషన్ అంటూ ఉండదు, అంటే ఎటువంటి మార్పులకు అనుమతి లేదు. ఆధార్ నెంబర్, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదర్ నేమ్, ఈ విధంగా ఇవన్నీ కూడా ఫిలప్ చేసి కొన్ని సర్టిఫికెట్లు కూడా
అప్లోడ్ చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్లో ఇన్కమ్ సర్టిఫికెట్ మీ సేవా నెంబరు ఇక్కడ టైప్ చేసి గెట్ డీటెయిల్స్ అంటే డీటెయిల్స్ మొత్తం వస్తాయి. తర్వాత ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికెట్ మీ సేవా కేంద్రంలో తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికెట్ నెంబరు అక్కడ ఎంటర్ చేస్తే డీటెయిల్స్ అన్నీ వస్తాయి. తర్వాత నేటివ్ డిస్టిక్, ఈ విధంగా అప్లికేషన్ అనేది ఉంటుంది. ఈ అప్లికేషన్ మొత్తం కూడా ఫిలప్ చేస్తే మనకి తర్వాత సెలక్షన్ లిస్ట్ అనేది డిక్లేర్ చేస్తారు. ఇప్పుడు దీనికి సంబంధించింది మన జ్ఞానభూమి అనే ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో ఇది బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ BAS అప్లికేషన్ ఫామ్ 2018-19 దీనికి సంబంధించింది. ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చారు. అప్లికేషన్ స్టార్ట్ డేట్ మే 31, అప్లికేషన్ ఎండ్ డేట్ జూన్ 8, ఎగ్జామ్ డేట్ జూన్ 10. ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అని ఉంటుంది. ఇక్కడ హాల్ టికెట్ ప్రింట్ హాల్ టికెట్ ఇక్కడ వస్తాయి. ఇప్పుడు BAS స్కూల్స్ రిపోర్ట్ అంటే ఏ జిల్లాలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం ఈ జిల్లాకు సంబంధించి SC విద్యార్థులకు ఎన్ని స్కూళ్ళు అవైలబిలిటీ ఉన్నాయో ఇక్కడ ఇచ్చారు. అంటే ఈ స్కూల్స్లో మాత్రమే అడ్మిషన్ అనేది ఉంటుంది. తర్వాత అదేవిధంగా మరి శ్రీకాకుళం జిల్లాలో ST అభ్యర్థులకు సంబంధించిన స్కూల్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఒకటే ఉంది. ఇది డాక్టర్ CI నాయుడు LFP హై స్కూల్ పాలకొండ కో ఎడ్యుకేషన్ రెసిడెన్షియల్ ఇది ఇచ్చారు. అట్లానే మన రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అంటే SC ST అభ్యర్థులకి ఈ ఫస్ట్ క్లాస్ 5th క్లాస్ జాయిన్ అవటానికి ఏ స్కూళ్ళు ఉన్నాయి అనేది మనం ఇవన్నీ కూడా ముందు చూసుకొని తర్వాత ఆన్లైన్లో అప్లై చేయాలి. ఈ విధంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ BAS అనే దానిలో అంటే ప్రతి జిల్లాలో ఉన్న స్కూళ్ళని బెస్ట్ స్కూల్ అంటే ప్రైవేట్ యాజమాన్యాల్లో ఉన్న బెస్ట్ స్కూల్ని సెలెక్ట్ చేసి వాళ్ళు ఇక్కడ మనకి రిపోర్ట్ ఇచ్చి ఉన్నారు. ఆ రిపోర్ట్ చూసి ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది ఇక్కడ BAS రిజిస్ట్రేషన్స్ రిపోర్ట్ అనేది కూడా అంటే ఎంతమంది అప్లై చేశారు అనేది రిపోర్ట్ అనేది ఉంటుంది. ఈ వివరాలన్నీ కూడా ఇక్కడ మనకి అమరావతి teacher.com అనే వెబ్సైట్లో వివరించడం జరిగింది. ఇవి చూస్తూ ఆన్లైన్లో అప్లై చేయండి. అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ పొందటం కోసం Gmail అకౌంట్ తోటి సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.